స్వాతంత్ర ఉద్యమంలో వినాయకుడు కూడా ప్రముఖ పాత్ర పోషించారని మీకు తెలుసా? బ్రిటిష్ వాళ్ళను విఘ్నేశ్వరుడు తరిమి కొట్టాడన్న విషయం ఎప్పుడైనా విన్నారా? వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్ఠించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధిన నిర్వహించే సాంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర సమరానికి సంబంధం ఉందనే సంగతి మీకు తెలుసా? బ్రిటిష్ వారిని బానిసత్వంలో మగ్గిపోతున్న భారతదేశానికి స్వాతంత్ర పోరాటానికి వినాయకుడి వేడుకలకు గల సంబంధం ఏమిటి? దీనికి వీధుల్లో విగ్రహాల ఏర్పాటు సాంప్రదాయానికి గల కారణాలు, అది ఎలా సాధ్యమైంది? ఈ సాంప్రదాయానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ పిలుపు ఎలా కారణమైందో తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే పండగ ఉండేది వినాయకుడి విగ్రహ ఎత్తుల్లో కాదు, ప్రజల సామరస్యంలో అనే విషయం తెలుస్తుంది. గణనాయకుడి పండగ వచ్చేసింది. వీధి వీధిన గణనాయకుడు కొలువు తీరారు. అయితే దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించుకోవడం కోసం యువతను ఏకం చేసేందుకు 1894లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. బాల గంగాధర తిలక్ పిలుపుతో హైదరాబాద్ లో కూడా వినాయకుడి వేడుకలు జరిపారు ఆనాటి ప్రజలు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పాత బస్తీ సాలిబండ దగ్గరున్న భారత గుణవర్ధక్ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్ లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు, పిల్ఖనే, లక్ష్మణరావు, సదావర్తే, దాదాచారి, కాళేమిత్ర బృందం సారథ్యంలో మరాఠ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ తిలక్ స్ఫూర్తితో గుణవర్ధక్ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయక చవితి వేడుకలను ప్రారంభించింది. విగ్రహాలను నెలకొల్పి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కుంటలు, చెరువుల్లో నల్లమట్టిని తెచ్చి చిన్న చిన్న గణపతి ప్రతిమలను చేయించి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించేవారు. సాయంత్రం వేళల్లో సమైక్య స్ఫూర్తిని నింపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. నాటి పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూనే బ్రిటిష్ ప్రభువులు కూడా సమ్మతించేలా గణపతి నవరాత్రులు జరగడం గొప్ప విశేషం. అలా మొదలయ్యాయి వీధి వీధిన వినాయక ఉత్సవాలు. అలా మొదలైన వినాయక ఉత్సవాలు భారత గుణవర్ధిని సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రకరకాల రూపాల్లో దర్శనమిస్తున్న వినాయకుడి ఆనాడు ఎందరిలోనో స్వాతంత్ర కాంక్షను రగిలించి తెల్లదొరల దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కల్పించడానికి తన వంతు పాత్ర పోషించాడు. అందుకే అంటారేమో, జై బోలో గణేష్ మహారాజుకి జై అని.